అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 10వ తేదీ నాడు రాత్రి 10 గంటల్లోపు ఒక పచ్చి నిజం మీకు తెలియబోతుంది. మీకు తెలియాల్సిన నిజం ఇన్నాళ్లు దాగడానికి కారణం మీ గ్రహ గోచార స్థితి. ఈ రోజున బట్టబయలు కావడానికి కారణం కూడా మీ యొక్క గోచార స్థితి అని జ్యోతిష శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది. మీకు తెలియబోతున్న ఆ నిజం ఏమిటో, ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందేనండి. వీడియో చూస్తేనే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు, ఈ శిక్ష తప్పదు మీకు. ఇది జరగబోతుంది. నరకాన్ని చూస్తారని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మీ మీద పగబట్టాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఈ విధంగా ఇబ్బందులు ఈ రోజున కలగాలని రాసి పెట్టి ఉంది. ఇంకా ఆ శిక్ష దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్య అయితే మీరు ఇబ్బంది పడుతున్న సమస్య. అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, కానీ అల్లాడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. ఎంత బయటికి చెప్పుకోలేకపోయినా లోపల కుమిలిపోతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు. ఎక్కడ వైద్యం తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుందో తెలియక సతమతం అయిపోతున్నారు. ఎప్పుడూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమస్య మీ లోపల ఉన్న సమస్య మిమ్మల్ని మదన పడేలాగా చేస్తోంది. శారీరక సమస్య మాత్రమే కాదండి, మానసిక సమస్య కూడా ఇలాగే ఇబ్బంది పెడుతుంది. మీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు, ఎవరికీ తెలియని విషయము కావచ్చు. ఆ విషయం కూడా ఈ రోజులోనే బయటపడుతుంది. మీ ప్రయాణాలు చాలా వరకు మీకు అనుకూలం మాత్రమే కాకుండా మనసు ప్రశాంతత లేకుండా చేస్తాయి. లోపల ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఏ పని చేసినా ఈ బాధ వదలదు. ఈ రోజున మరింత ఇబ్బందికరంగా మారుతుంది. బాధను భరించలేక నరకాన్ని చూస్తారు. బాధతో విలవిల్లాడిపోతారు. అయితే ఈ రోజున బయటపడే ఆ యొక్క రహస్యం ఎవరో రీత్యా కాదు, బయట వ్యక్తుల రీత్యా కాదు, మీ ద్వారానే బయటపడబోతూ ఉంది. మీరు వింటుంది నిజమేనండి. చెప్పక తప్పని పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు మీరే తెలియచేస్తారు. ఈ యొక్క కారణంగా ముఖ్యమైన పనులు అన్ని వాయిదా పడతాయి. తాత్కాలికంగా కూడా ఎక్కువగా అవకాశాలు జారిపోతాయి. మీరు ఉన్న మీ రంగంలో కూడా ఎన్నో మీ పేరుకు చాలా వరకు కూడా భంగం కలిగే పనులు జరగబోతున్నాయి. ఆరోగ్య రీత్యా కూడా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్ని విషయాల్లో పొదుపు మంచిదే కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి గాని మీకు గాని ఈ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి అజాగ్రత్తలు మాత్రం అస్సలు పాటించొద్దు. ఎదుటి వారి యొక్క మాటల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. కాస్తంతసేపు నవ్వుతూ మాట్లాడే వ్యక్తులతో పర్సనల్స్ షేర్ చేసుకో. ఈ యొక్క విషయంలో జాగ్రత్త అవసరం. కఠినమైన కారుణ్యమైన పరిస్థితులకు మూల కారణం కూడా ఇదే అవుతుంది. ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, ఊరుకోడు. ఎందుకంటే మీ యొక్క దానగుణం, మంచితనం భగవంతునికి బాగా ఎరుక. భరించగలిగినంత వరకే ఎప్పుడైనా భగవంతుడు కష్టాలు పెడతాడు. అది తెలుసుకోండి. తెలుసో తెలియకో చేసిన తప్పుల రీత్యా ఇటువంటి కష్టం ముంగిటకు వచ్చి ఉండొచ్చు. ఇబ్బంది పడే సమస్య, ఈ యొక్క సమస్య త్వరలోనే మీ ముందు నుంచి భగవంతుడు తీసేయబోతున్నాడు. సంతోషంగా ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ పని చేసినా ఈ రోజు మాత్రం విజయవంతంగా ముగుస్తుంది. అది కూడా కష్టపడితేనే. పరిస్థితులు ఎంతో నైపుణ్యాన్ని కలిగినా కూడా పక్కన పెట్టి మీ వంతు ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా అవకాశాలు చేజారిపోకుండా ఉంటాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా ఎన్నో అవకాశాలు అయితే రాబోతున్నాయి.
ఈ రాశిలోని విద్యార్థులు అయితే గనక చక్కగా రాణింపు కనిపిస్తుంది. ఈ రోజున ఉన్నత చదువు కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైనా కూడా ఫలప్రదంగా మారుతుంది. మీ యొక్క ప్రతి సమస్య ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యే సూచన ఈ రోజున తప్పకుండా కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలకు కూడా మంచి వైద్య సహాయం అందబోతుంది. ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పఠన పారాయణం, శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.